అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జన్మదినం. శ్రీ ప్రకాశం పంతులు గారు ధీరోదాత్తుడైన స్వాతంత్ర పోరాట యోధుడు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తండ్రి మరణంతో పేదరికాన్ని అనుభవించి గురువుగారి ప్రోత్సాహంతో ఆయనతో రాజమండ్రి వెళ్ళి అక్కడ కష్టపడి చదువుకొని న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు. తదనంతరం 1901లో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఆ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఆ తరువాత లండన్ వెళ్ళి బారెట్లా చదువుకొని మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఎన్నో కష్టతరమైన ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు గెలిపించి ఆ రోజులో లక్షలు, ఈ రోజులో రూపాయల్లో గణిస్తే కొన్ని వేల కోట్లు ఆర్జించారు. తన యావదాస్తిని స్వాతంత్ర పోరాటంలో ఒక హారతి కర్పూరంగా వెలిగించి భరతమాతకు హారతిచ్చిన నిరుపమాన త్యాగశీలి శ్రీ ప్రకాశం పంతులు గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రధానిగా పనిచేసి తదనంతరం 1953లో భాషా ప్రయత్న రాష్ట్రంగా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా నిస్వార్థంతో రూపాయి సంపాదించుకోకుండా చరమాంకంలో చినిగిన వస్త్రాలతో అర్ధ ఆకలితో నిండు వేసవిలో వడదెబ్బ తగిలి హైదరాబాదు ప్రభుత్వ ఉస్మానియా హాస్పిటల్లో దేహత్యాగం చేసిన కారణజన్ముడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అటువంటి మహనీయునికి అత్యున్నత భారత పురస్కారమైన భారతరత్న ఇవ్వటం సముచితం. శ్రీ ప్రకాశం పంతులు గారు ధైర్య సాహసాలకు 2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి, మద్రాసు సైమన్ కమిషన్ వారు అడుగు ముందుకు వేస్తే కాలుస్తామని తుపాకీ చూపించినప్పుడు దమ్ముంటే కాల్చుకోండిరా అని 3 గుండీలిప్పి ఛాతీ చూపించడం ఒకటైతే, మరొకటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపనకి ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ కుర్చీలో కూర్చొని ఉండగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు లేవకుండా ఎరా బాగున్నావా అని పలకరించడం మనకి చాలా అరుదైన విషయం. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కుర్చీలో నుంచి లేవకుండా బాగున్నామని పలకరించడం మనం ఊహించలేము. అది ఆయన ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి పరాకాష్ట, నిర్భయానికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి మహనీయుడు మనకి ఎంతో ఆదర్శం. ఆయన గురించి స్మరించుకోవటం ఈరోజు మనకి ఎంతో అదృష్టం. ధన్యవాదాలు. డాక్టర్ పొంగూరు శ్రీనివాస పణి, ఒంగోలు, ప్రకాశం జిల్లా.